సేమ్ ఫోన్లో మనం ఏ విధంగా చేయాలి. మీకు ఆల్రెడీ క్యాన్వా యాప్ ఉంటుంది కాబట్టి యాప్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మీకు హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీకు హోమ్ పేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు కింద ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి ఏవి కూడా ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చేస్తుంటే కనుక ఉండవు. ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే కొన్ని డిజైన్స్ అనేవి ఉంటాయి. ఈ తర్వాత ఇవన్నీ టెంప్లెట్స్ అండి. మీకు టెంప్లెట్స్ అని పక్కన చూపించాను కదా, ఒక ఫోల్డర్ సపరేట్గా సెక్షను. ఆ టెంప్లెట్స్ అన్నీ మీకు ఇక్కడ ఓపెన్గా కనిపిస్తాయి. ఒకవేళ కనిపించకపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు, అవన్నీ కూడా లోపల ఉంటాయన్నమాట. ఓకే, మీరు యూస్ చేస్తూ ఉంటే తర్వాత మీకు ఈ ఆప్షన్స్ అనేవి పైన ఇక్కడ వస్తాయన్నమాట. మీ యూసేజ్ని బట్టి మీరు ఎలాంటివి వాడుతున్నారు అనేవి మీకు సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటుంది. సో టాప్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ కింద మీరు ఆప్షన్స్ చూడండి. మనకి ఇక్కడ పైన ఎలా ఉంది, హోమ్ సిస్టంలో ఎలా ఉంది అంటే లెఫ్ట్ సైడ్ మెనూ ఉంటుంది, టాప్లో మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనకి కింద ఇవి చూడండి, హోము, ప్రాజెక్ట్స్, ఓకే, టెంప్లెట్స్. ఈ టెంప్లెట్స్ మీద క్లిక్ చేస్తే మీకు టెంప్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ టెంప్లెట్స్ అన్నీ ఇలా ఉంటాయి. సేమ్ అక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఇవి. తర్వాత మీకు ఇక్కడ ప్రో అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేయండి. ఈ ఫస్ట్ హోమ్లో ఉంటాం అన్నమాట మనం. ఇక్కడ నుంచి మనం డిజైన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కొన్ని ఆల్రెడీ రెడీగా కొన్ని సజెషన్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం ఏవైతే చేస్తుంటే అవి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట స్టార్టింగ్లో. మీరు అవి కూడా ప్రస్తుతానికి ఏం పట్టించుకోవద్దు. ఫస్ట్ మీరు క్రియేట్ ఏ డిజైన్ మీద క్లిక్ చేయాలి. సిస్టంలో అయితే ఎలా క్లిక్ చేస్తున్నాం అట్లానే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది చూడండి కింద, ఇక్కడ కర్సర్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి మిడిల్లో. ఓకే, సో ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత పైన మీరు వాట్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలనుకుంటే అది యూట్యూబ్ వీడియో, ఒకవేళ నార్మల్ వీడియో అనుకోండి వీడియో. ఓకే, సో ఇట్లా యూట్యూబ్ వీడియో అని చెప్పి తీసుకుంటే మీకు థర్డ్ ఆప్షన్ అండి, యూట్యూబ్ వీడియో అని చెప్పేసి ఉంది చూడండి. ఈ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఈ థర్డ్ ఆప్షన్ తీసుకోండి. నెక్స్ట్ ఇట్లా మీకు ఎంటీ డిజైన్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడు డిజైన్ ఏదైతే ఉందో, డిజైన్ మెనూ ఉంటుంది కదా, ఆ మెనూ అనేది ఇక్కడ కింద ఓపెన్ అవుతుందండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉంది సిస్టంలో, ఇక్కడ మొబైల్లో కింద బాటంలో ఉంటుంది అనమాట. డిజైను, ఓకే, ఎలిమెంట్స్, ఓకే, సో టెక్స్ట్. ఇక్కడ మనకి ఇంకొకటి ఎక్స్ట్రా గ్యాలరీ అని చెప్పేసి ఉంటుంది. ప్రస్తుతానికి ఏదైతే మన గ్యాలరీ డైరెక్ట్గా మన ఫోన్లో ఉన్న గ్యాలరీని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఈ ఫోటో కావాలి, ఏ ఫోటో కావాలంటే ఆ ఫోటో, వీడియోస్ కావాలంటే వీడియోస్, అవన్నీ కూడా మనం డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ బ్రాండ్ అని చెప్పేసి ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్స్ చూస్తే కనుక ఇవన్నీ కూడా సిస్టమ్ నుంచి కానీ ఫోన్ నుంచి కానీ నా ఓన్ కంటెంట్ని ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఏదైతే డిజైన్ చేస్తానో, ఏవైతే కావాలనుకుంటున్నానో అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇమేజెస్, వీడియోస్, ఆడియో. ఓకే, సో ఇట్లా ఆడియో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ డ్రా అని ఒక ఆప్షన్ ఉంటుందని చెప్పాను. సో ఈ డ్రా అనే ఆప్షన్ మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. జస్ట్ మనకి ఇక్కడ ఇలాంటి పెన్ సింబల్స్ ఇవి వస్తాయి అన్నమాట ఆప్షన్స్. వీటితోటి మనం ఇలా ఏదైనా డ్రా చేసుకోవచ్చు. ఓకే, బట్ అది మనకు అంత అవసరం అయితే రాదు. ఏదైనా మీరు ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. లైక్ ఏదైనా డ్రా చేయాలంటే ఇలా చూపించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో అది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. తర్వాత మీకు ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంటుందని చెప్పాను కదా. సో ప్రాజెక్ట్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. సో ఇది థర్డ్ టైం చెప్తున్నా అండి. ఫోన్లో కూడా సేమ్ ఉంటాయి కాన్సెప్ట్ సేమ్, బట్ ఆప్షన్స్ అనేవి కింద పైన అట్లా ఉంటాయి అన్నమాట, అంతే. కింద తర్వాత ఇక్కడ యాప్స్ అని చెప్పేసి ఇంకో సెక్షన్ ఉంది. ఓకే, సో యాప్స్ అనే సెక్షన్లో మీకు
కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి అండ్ వేరే వేరే యాప్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. మీకు కొన్ని కనిపించట్లేదు అన్నారు కదా, అవి ఏమైనా కనిపించకపోతే యాప్ సెక్షన్లోకి వచ్చాక ఇట్లా కొంచెం కిందికి రండి. ఇట్లా కిందికి వస్తే ఇక్కడ మీకు మోర్ ఫ్రమ్ క్యాన్వా అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఫొటోసు, ఓకే, ఆడియో, బ్యాక్గ్రౌండు, వీడియో, ఇట్లా ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా కింద చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏఐకి సంబంధించిన యాప్స్ అన్నమాట. ఓకే, తర్వాత మీకు ఫొటోస్ ఉంటాయి. ఫొటోస్ అంటే మనకి ఎలాంటి ఫొటోస్ కావాలంటే అవి సెర్చ్ చేస్తున్నాం కదా, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇందులో ఫ్రీ ఉంటాయి, ప్రో ఉంటాయి అని చెప్పాను. ఫ్రీని గుర్తుపట్టాలి అంటే మనకి ఇక్కడ ప్రో అని సింబల్ ఉండదు. ఓకే, ఇక్కడ ప్రో అని చెప్పేసి సింబల్ అనేది ఏమి ఉండదు. ఇక్కడైతే ప్రో అని చెప్పేసి సింబల్ ఉంటుంది. మీరు ప్రో కనుక తీసుకుంటే ఫ్రీ వర్షన్లో మీకు డౌన్లోడ్ కాదనమాట. తర్వాత మీకు క్యాన్వా అని చెప్పేసి వాటర్ మార్క్ అనేది వస్తుంది. ఓకే, సో తర్వాత ఇక్కడ ఆడియో అనేసి ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో ఆడియో ఆప్షన్ తీసుకుంటే సో ఇవన్నీ ఆడియో అండి, బట్ ఇవి కాపీరైట్ కంటెంట్ ఉంటుంది. సో వీటిని మనం జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి కానీ నార్మల్గా లైక్ యూట్యూబ్ కోసం కాకుండా వేరే ఏదైనా మనం ఓన్గా ఏమైనా కావాలంటే యూస్ చేసుకోవచ్చు అంతే. ఓకే, బర్త్డే పార్టీస్ కానీ సంథింగ్ ఏవైనా ఉంటే, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత ఇక్కడ వీడియోస్. ఓకే, సో వీడియోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు వీడియోస్ ఎట్లా ఉంటాయి అనేది సెర్చ్ చేసి చూపించాను. కింద బ్యాక్గ్రౌండ్. ఓకే, తర్వాత మీకు ఇంకొకటి అంతే లాస్ట్ ఇక్కడ అండి. ఇంకా మిగతా అన్నీ కూడా మీకు ఉండవు. ఇవన్నీ మీరు ఓపెన్ చేసినప్పుడు కొన్ని అక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇవి డిలీట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వరకు ఉండాలి. వీటిలో మీకు ఏమైనా లేకపోతే కనుక యాప్స్లోకి రండి. మీరు యూజ్ చేస్తుంటే ఇక్కడ వచ్చేస్తాయి. మీరు యూజ్ చేయకపోతే అన్నీ ఉండవు, మీకు యూజ్ చేసినప్పుడు అవి వస్తాయి. ఓకే, సో ఇది మనకి మెనూ, లెఫ్ట్ సైడ్ మెనూ బాటంలో ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫోన్లో కాన్సెప్ట్ అయితే సేమ్ అండి, ఓన్లీ ఆప్షన్స్ మాత్రమే, ప్లేసింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే. రిమైనింగ్ ఆల్ సేమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ డిజైన్, ఎంటీ డిజైన్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎంటీ డిజైన్లో మనం ఏదైనా ఒక వీడియో కానీ ఏదైనా అప్లోడ్ చేసుకొని క్యాన్వా నుంచి కానీ మన ఓన్ వీడియో కానీ మనం అప్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాంగ్ వీడియో కాబట్టి నేనేం చేస్తాను అంటే, నేను ఒకటి అప్లోడ్ చేసింది, ఒక్క నిమిషం, మనకి వీడియో సెక్షన్ ఉంది కదా, వీడియోస్ అనే మెనూ ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇండియన్ ట్రైన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇండియన్ ట్రైన్. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. ఇండియన్ ట్రైన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇండియన్ ట్రైన్స్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు ఒకటి తీసుకుంటాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా, అదే సేమ్. అది ఇక్కడ డిజైన్లోకి వస్తుంది. ఇంకా సేమ్ అండి, మనం ఏ విధంగా అయితే సిస్టంలో చేస్తామో అట్లానే ఇక్కడ కూడా చేస్తాము. ఇది మొత్తం, ఈ డిజైన్ మొత్తం ఫిల్ అయిపోవాలంటే మనం మాన్యువల్గా కాకుండా ఎలా చేయాలి, ఇలా క్లిక్ చేసి పట్టుకోవాలి. మీకు తెలుసు కదా, మొత్తం మనం ఫింగర్ తోటే ఆపరేట్ చేస్తాము, టచ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ ఇలా క్లిక్ చేసి పట్టుకుంటే మనకి కింద ఆప్షన్స్ వస్తాయి. సేమ్ సిస్టంలో ఏ విధంగా అయితే ఆప్షన్స్ అనేవి వస్తాయి అట్లా ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. కింద సెకండ్ ఆప్షన్ చూడండి, కింద నుంచి బాటమ్ నుంచి సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఉంది. ఈ సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఇలా బ్యాక్గ్రౌండ్కి సెట్ అయిపోద్ది అనమాట. ఓకే, సెట్ అయిపోయిన తర్వాత మనం ప్లే చేయాలి అంటే మీకు 2 వేస్ ఉంటాయండి. ఇదిగోండి, ఇక్కడ పైన టాప్లో ప్లే సింబల్ ఉంది చూడండి, సో ఇదొకటి. అండ్ ఇక్కడ డౌన్లో ఇంకొక సింబల్ ఇక్కడ ఉంది చూడండి, ఇదొకటి. ఓకే, సో ఇదేంటంటే టోటల్ ఓవరాల్గా మనకి మొత్తం ప్లే అయిపోతుంది. లైక్ మొత్తం అంటే ప్రివ్యూతో సహా ప్లే అవుతుంది టోటల్గా, అంటే పెద్దగా. ఇక్కడ ప్లే చేస్తే ఏమవుతుందంటే టెస్ట్ చేసుకోవచ్చు మనం ఎక్కడ ఏం జరుగుతుందని. సో ఒకసారి రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇది క్లిక్ చేస్తాను.
ఓకే, సో ఇక్కడ మనకి ఎడిట్ చేయడానికి ఉండదు. మళ్ళీ మనం క్లోజ్ చేసుకొని, ఓకే, ఈ ప్రివ్యూని క్లోజ్ చేసుకొని ఇక్కడ కింద మళ్ళీ ఇంకొకటి ఉంది కదా, ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్లే బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి కింద డిజైన్లో మనం అప్లోడ్ చేసిన క్లిప్పింగ్లో మనకి ఏమేమి చేంజెస్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనకి ఏమేమి యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అంటే మనం దాన్ని కట్ చేసుకోవచ్చు, ట్రిమ్ చేసుకోవచ్చు, ఓకే, సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, లేదంటే మధ్యలో టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు, అట్లా. సో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ మనం కింద మనం డిసైడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ప్రస్తుతానికి అంటే ఇక్కడ మనకి ఆడియో లేదు కాబట్టి మనం ఆడియో యాడ్ చేసినప్పుడు సంథింగ్ లైక్ ఏమన్నా ఇష్యూస్ వచ్చాయనుకోండి, లేదు ఒక పార్ట్ అనేది మనకు అవసరం లేదు, ఇప్పుడు 30 సెకండ్స్ ఉందండి ఈ వీడియో, 30 సెకండ్స్ మీకు అవసరం లేదనుకోండి, కట్ చేసుకోవాలి కదా. సో అట్లాంటి ఆప్షన్స్ ఎక్కడ కావాలి ఏంటి అనేది టెస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో తర్వాత ఇక్కడ మీకు ఇంతకుముందు ఏమయ్యేది, ఇక్కడ క్లిక్ చేస్తే పైన ఆప్షన్స్ వచ్చాయి మనకి. సిస్టంలో ఎలా వచ్చాయి, పైన ఆప్షన్స్ అనేవి పైన వచ్చాయి అన్నమాట. ఏదన్నా క్లిక్ చేస్తే పైన ఆప్షన్స్ వచ్చేవి. ఎలా, ఎడిటు, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, సో టెక్స్ట్కి ఒక ఆప్షన్స్ వచ్చేవి, వీడియోకి ఒక ఆప్షన్స్ వస్తాయి, ఇమేజ్కి ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. అట్లానే ఇక్కడ కూడా మనకి క్లిక్ చేస్తే దీనికి ఆప్షన్స్ వస్తాయి, కింద వస్తున్నాయి చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేయాలండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సార్ నాకు పైన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కనిపించట్లేదు అంటున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది, ఓన్లీ ఇమేజ్ మీద క్లిక్ చేస్తేనే కదా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటే టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు కదండి, అక్కడ రిమూవ్ అవడానికి స్కోపే లేదు. కాబట్టి అలాంటివి చిన్న చిన్నవి చూసుకోవాలి. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేస్తే కింద వీడియోని మనం ఏమేమి చేయొచ్చు అనేది ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ మనకి రీప్లేసు, క్రాపు, మ్యాజిక్ స్టూడియో, అడ్జస్ట్, ఫిల్టర్స్, కట్, ఓకే, ప్లేబ్యాక్, ఓకే, తర్వాత ఫ్లిప్పు, యానిమేటు, ట్రాన్స్పరెన్సీ, లేయర్సు. ఇక్కడ మోర్ అని చెప్పేసి మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చింది. మోర్ మీద క్లిక్ చేస్తే కాపీ, పేస్టు, డూప్లికేటు, డిలీటు, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకే, తర్వాత మనం ఈ వీడియోని డిటాచ్ చేయాలనుకోండి, వీడియో నుంచి ఆ డిజైన్ నుంచి మనం వీడియోని ఇందాక అటాచ్ చేసాము డిజైన్ మొత్తానికి. ఇప్పుడు డిటాచ్ చేయాలంటే ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, డిటాచ్ వీడియో ఫ్రమ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి. సేమ్ స్టార్టింగ్లో మనకి ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అనమాట. ఓకే, ఇది ఎందుకు అవసరం అవుతుంది అనేది మీకు తర్వాత తెలుస్తుంది, ప్రస్తుతానికైతే జస్ట్ తెలుసుకోవాలి. ఓకే, సో ఇట్లా వస్తుంది. మళ్ళీ నేను ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను, హోల్డ్ చేసి పట్టుకున్నాను 2 సెకండ్స్. ఇట్లా కింద వెళ్తే సెట్ వీడియో యాజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది, బ్యాక్గ్రౌండ్కి సెట్ చేశాను. ఓకే, సో ఇది మనకి బేసిక్గా ఇవన్నీ పెట్టే విధానం. తర్వాత ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేయాలండి. ఇప్పుడు నేనేం చేయాలి, ఎవరైనా చెప్తారా? ఫోన్లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు నేను టెక్స్ట్ యాడ్ చేయాలి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేదు కదా. వన్ సెకండ్ అండి. యా, సో టెక్స్ట్ టైప్ చేయండి. అలా అన్మ్యూట్ ఇచ్చాయంటే మళ్ళీ అందరికీ డిస్టర్బ్ అవుతాయి. ఇది అయిపోయినాక ఇస్తాను అన్మ్యూట్. ఓకే, యాడ్ టెక్స్ట్ అని చెప్పేసి మీకు అక్కడ ఆప్షన్ ఉంటుంది కదా. సో టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ మెనూ మీద క్లిక్ చేసి యాడ్ ఏ టెక్స్ట్ బాక్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తే, ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ అనేది యాడ్ అయింది చూడండి. ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది. వన్ సెకండ్. సో దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడికి ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మూవ్ చేశాను. మూవ్ చేశాక దాన్ని క్లిక్ చేసి అలా టోటల్ 2 టైమ్స్ క్లిక్ చేశారనుకోండి, మొత్తం సెలెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఏది కావాలంటే అది ఇక్కడ రాసుకోవచ్చు. నేను ఇక్కడ ఇండియన్ రైల్వేస్, ఓకే, సో ఇండియన్ రైల్వేస్ అని చెప్పి తీసుకున్నాను. ఓకే, సో తర్వాత దీన్ని ఫాంట్ని మార్చాలంటే ఏం చేస్తాను, కింద ఫాంట్ మీద క్లిక్ చేయగానే ఫాంట్కి సంబంధించిన ఆప్షన్స్ వచ్చాయి చూడండి కింద. ఓకేనా,
ఫాంట్ ఇవి మీరేవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, రోజు చేస్తూ ఉంటారు, మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలేమో అనిపిస్తుంది, కానీ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫాంట్ మీద క్లిక్ చేసి, అంటే మీరు ఫాంట్ని ఏం చేయాలనుకుంటున్నారు అంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే మనం కొంచెం కామన్ సెన్స్ యూస్ చేయాలి అంతే. ఓకే, ఫాంట్ని మనం ఏం చేయాలండి, ఇప్పుడు వీడియోని ఏం చేస్తాం, కట్ చేస్తాం, డిలీట్ చేస్తాం. ఓకే, ఇంకా బేసిక్గా ఫస్ట్ వీడియోని అయితే మనం మ్యూజిక్ యాడ్ చేస్తాం, అట్లా చేస్తాం. అదే టెక్స్ట్ అనుకోండి, ఏం చేస్తాం, టెక్స్ట్ మన చాట్లో చెప్పండి, చాట్లో టైప్ చేయండి, టెక్స్ట్ని మనం ఏం చేస్తాం, ఏమేమి ప్రాసెస్ చేస్తాం. టెక్స్ట్కి ఒక డిఫాల్ట్గా ఒక ఫాంట్ వస్తుందండి, ఆ ఫాంట్ని మనం వేరే ఫాంట్ లాగా చేంజ్ చేస్తాం. ఓకే, టెక్స్ట్కి ఫాంట్ మారుస్తాము, తర్వాత ఫాంట్ టైపు, దాని టైపు సో ఫాంట్కి మనం ఫాంట్ టైప్ అనేది మారుస్తాము, తర్వాత ఫాంట్ కలర్ అనేది మారుస్తాము. ఓకే, సో ఫాంట్ కలర్ అనేది మారుస్తాము. అండ్ ఫాంట్కి ఇంకొన్ని ఉంటాయి అన్నమాట, కింద మీరు చూడవచ్చు, ఫాంట్ సైజు. ఓకే, ఫాంట్ టైపు, ఫాంట్ సైజు, ఫాంట్ కలరు, ఫాంట్ని పెద్దగా చిన్నగా చేయడాన్ని ఫాంట్ బోల్డ్ అంటారు. సో ఫాంట్ బోల్డ్ చేస్తాము, ఫాంట్కి మధ్యలో లెటర్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలంటే ఇస్తాము, లైన్కి మధ్యలో స్పేస్ ఇవ్వాలంటే ఇస్తాము. అండ్ ఫాంట్కి కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాము, నేను మీకు కొన్ని చూపించాను కదా. ఓకే, సో ఇక్కడ ఎఫెక్ట్స్లో మీకు ఆల్రెడీ చూపించే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయని. ఓకే, అవుట్లైన్ అని చెప్పేసి ఇలా యాడ్ చేసుకొని, ఓకే, సో అవుట్లైన్కి ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ కలర్ ఇస్తాము. ఓకే, సో ఇవన్నీ మీరు 1 సెకండ్, ఫాంట్ కలరు, సో ఫాంట్ కలర్ ఏమో వైట్ అండి, ఫాంట్కి అవుట్లైన్ కలర్ ఏమో, ఓకే, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వస్తే మనకి అవుట్లైన్ ఆప్షన్, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎఫెక్ట్లో నన్ అని చెప్పేసి ఉంటుంది, నన్ అంటే ఏమి లేదు, ఇక్కడ తీసేసాం. తర్వాత షాడో ఎఫెక్టు, ఓకే, లిఫ్ట్ ఎఫెక్టు, హాలో ఎఫెక్టు, స్ప్లైస్ అని చెప్పేసి ఇవన్నీ కొన్ని నేమింగ్స్ ఉంటాయి. అవి నేమింగ్స్ గుర్తుపెట్టుకోకుండా అవి క్లిక్ చేస్తే మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుందని చూసుకోండి. ఓకే, ఇది క్లిక్ చేస్తున్నాను నేను, అవుట్లైన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేశాక అవుట్లైన్ అనేది ఎంత థిక్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేసుకుంటాను. తర్వాత అవుట్లైన్కి కలర్ ఎలా ఉండాలి, సో ఇక్కడ క్లిక్ చేసి సో కలర్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, ఇంతకుముందు కనిపించలేదు నాకు, ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. తర్వాత ఫాంట్ మార్చాలంటే ఫాంట్లోకి వస్తున్నాను, ఓపెన్ చేసుకుంటుని, ఫాంట్ వచ్చేసి చాలా కలర్స్ ఉంటాయి మనకి, ఫాంట్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫాంట్ టైప్స్. ఆ టైప్లో ఏ టైప్ కావాలంటే ఆ టైప్ మనం తీసుకుంటున్నాము. ఓకే, ఇలా. సో ఇట్లా ఫాంట్కి సంబంధించి మనం ఇవన్నీ చేస్తాము. ఫాంట్కి సంబంధించినవి ఇవన్నీ ఉన్నాయి మీకు. ఫాంట్కి యానిమేషన్ కూడా అప్లై చేస్తామండి, చెప్పే కదా, ఫాంట్కి యానిమేషన్ అప్లై చేస్తాము. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇవన్నీ మీరు ఒకసారి టెస్ట్ చేసి చూస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి, కింద ఆప్షన్స్ పోయే చూడండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తే కింద ఆప్షన్స్ వస్తాయి. తర్వాత ట్రాన్స్పరెన్సీ అనేసి ఉంది, సో ఈ ట్రాన్స్పరెన్సీ మీద క్లిక్ చేస్తే మనం దీన్ని కొంచెం ట్రాన్స్పరెంట్గా, ఓకే, ఇట్లా వాటర్ మార్క్ లాగా మార్చుకోవచ్చు అనమాట. ఇది మనకి కొన్నిసార్లు అవసరం అవుతుంది, అవసరమైనప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, ఒక వీడియోని మనం ఎడిట్ చేయాలి అంటే ఏమేమి అవసరం అవుతాయి అవన్నీ ఎలిమెంట్స్, ఆప్షన్స్ అన్నీ నేర్చుకుంటున్నాము. ఓన్లీ వీడియో అనే కాదు, క్యాన్వాలో ఉన్న కొన్ని ఆప్షన్స్ అనేవి నేర్చుకుంటున్నాము. ఇట్స్ లైక్
మనం ఒక సెంటెన్స్ని చదవాలంటే ఫస్ట్ మనకి ఆల్ఫాబెట్స్ రావాలి. ఓకేనా. ఆల్ఫాబెట్స్ వచ్చిన తర్వాత అవి వర్డ్స్ ఎలా మనం చదువుతామో తెలుసుకుంటాం. తర్వాత సెంటెన్స్, తర్వాత పారాగ్రాఫ్, తర్వాత అలా పెద్ద పెద్ద బుక్స్, అలా ఎలా అయితే మనం కింద ఇలా బేసిక్స్ నుంచి అలా నేర్చుకుంటామో అట్లానే ఇక్కడ కూడా ఇప్పుడు మనం అవన్నీ చేయాలంటే ఇవన్నీ నేర్చుకుంటున్నాం అండి. ఓకే. తర్వాత ఇమేజ్. సో ఇప్పుడు ఒక ఇమేజ్ యాడ్ చేస్తాను నేను. ఈ క్లిప్పింగ్ పక్కన మనకి వీడియోస్లో ప్లస్ బటన్ వస్తుందండి. ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంకో ఎంటీ క్లిప్పింగ్ వస్తుంది అనమాట. బేసిక్ ఇది వచ్చేసి 5 సెకండ్స్ వస్తుంది టోటల్గా. మ్యాక్సిమం ఇనీషియల్గా డిఫాల్ట్గా వచ్చేది 5 సెకండ్స్. దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా పట్టుకొని ఇలా మనకి ఎంత కావాలంటే అంత లెంత్ అనేది పెట్టుకోవచ్చు. మన వీడియోలు మనం పెట్టుకునే వీడియో లెంత్ ఎంత ఉంటుందో అంత వీడియో దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఇట్లా. సో తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తాను. సో ఫొటోస్లోకి వచ్చి ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటున్నాను. ఓకే. సో ఈ ఫోటోని ఇలా సేమ్ ఇలా క్లిక్ చేసి పట్టుకొని ఇలా కిందకి వెళ్తే నాకు సెట్ ఇమేజ్ యాజ్ బ్యాక్గ్రౌండ్, వీడియోకైనా ఇమేజ్ దేనికైనా ఇలానే వస్తుందండి ఆప్షన్. వచ్చాక ఇక్కడ వస్తుంది. చేస్తామంటే కొన్నిసార్లు మనం వీడియోస్లో మనం ఇమేజెస్ కానీ సంథింగ్ ఏది కావాలంటే అది యూస్ చేసుకుంటాం. ఓకేనా. వీడియోస్లో ఓకే. సో ఇది మనకి ఇక్కడ ఫోన్లో ఉన్న ఆప్షన్స్. తర్వాత ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కింద ఆప్షన్స్ వస్తాయని చెప్పాను కదా. మీకు ఇక్కడ టెక్స్ట్కి ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి, వీడియోకి ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి, ఇమేజ్కి ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇమేజ్ కాబట్టి ఇక్కడ కింద ఇమేజ్ని మనం ఏమేం చేయగలుగుతాం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తాం, ఫిల్టర్స్ అప్లై చేస్తాం, ఎఫెక్ట్స్ అప్లై చేస్తాం, ఓకే, ఫ్లిప్ చేస్తాము. సో ఫ్లిప్ చూడండి, ఫ్లిప్ వర్టికల్, సో ఇట్లా. ఓకే. ఫ్లిప్ హారిజాంటల్, ఓకే, ఫ్లిప్ వర్టికల్. సో ఇటువైపు ఉన్న ఫోటో ఇటువైపు తీసుకొచ్చాం చూడండి. సో ఇందాక ఫేసింగ్ అటు ఉంది, ఇప్పుడు ఇది తిప్పేసాం. ఓకే. సో తర్వాత ఇక్కడ యానిమేషన్ అని చెప్పి యానిమేషన్ కూడా అప్లై చేయొచ్చు. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి బీజీ రిమూవర్. సో బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. బట్ ఇది ఓన్లీ ప్రో ఫీచర్ మాత్రమే, ప్రోలో ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అన్నమాట. ఓకే. సో ఇది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా అక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. సో వాటి గురించి మనం ఫర్దర్గా మళ్ళీ మాట్లాడదాం.